తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే మొదటి స్థానానికి అతి చేరువగా కూడా వచ్చాడు. ప్రస్తుతం ఆ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అంతకుముందు నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జాద్రాను వెనక్కి నెట్టి 2 స్థానాలు ఎగబాకాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన 3 వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ 2 వరుస సెంచరీలు 135, 102, ఒక హాఫ్ సెంచరీ 65 అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో అతడు ఏకంగా 302 రన్స్ రాబట్టి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా నిలిచాడు. ఈ ప్రదర్శనతో వన్డే ర్యాంకింగ్స్లో 773 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఖాతాలో 781 పాయింట్లు ఉన్నాయి. రోహిత్, విరాట్లకు మధ్య కేవలం 8 పాయింట్లే దూరం ఉండడం గమనార్హం. బౌలర్ల విభాగంలో కులదీప్ యాదవ్ 3 స్థానాలు ఎగబాకి ఇప్పుడు చేరుకున్నాడు. మొదటి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్, రెండవ స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ చోప్రా ఆర్చర్ ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్లో కులదీప్ యాదవ్ 9 వికెట్ లీడింగ్స్తో వికెట్ టేకర్గా ఉన్నాడు. అలాగే ఆల్రౌండర్ల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ అజ్మతుల్లా మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.